ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళా గ్రూప్ సభ్యులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా మరి ఇందిరమ్మ చీరలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాల నుండి ఏ సంక్షేమ పథకం తీసుకున్నా కూడా మహిళా సోదరిమణి పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోపే ఉచిత బస్సు సౌకర్యం మహిళా పేరు మీద కల్పిస్తూ మొట్టమొదటి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మనం ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటే ఇట్లా ఏదైనా పెళ్లి కావచ్చు, ఏ మంచి శుభకార్యం మొదలు పెట్టినా కూడా మనం ఏం చేస్తాం, ఉదయాలు పోచమ్మ తల్లికి ఒక్కొక్కటి ఎక్కించుకున్న తర్వాత మన కార్యక్రమం మొదలు పెడతాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటిగా మీ మహిళల పేర్ల మీద ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాతనే మిగతా సంక్షేమ పథకాలు అనేటివి ప్రారంభించారు. ఎందుకట్లా చేసిర్రు? మీ మంచి చూపు, మీ ఆశీస్సులు ప్రభుత్వం పైన ఉంటే 5 సంవత్సరాల కాలం లోపల కూడా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయని ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు మాదేమున్నది, ఇప్పుడు మా వాళ్ళు ఒక సాయంత్రం పూట ఇస్తేనేమో తెల్లారి జయ అంటారు, లేకపోతే నై అంటారు. కానీ మీరు అట్లా కాదు, మీరు ఒక్కసారి మాట ఇచ్చిర్రంటే ఆ మాట కట్టుబడి ఉంటారు. మీ చేతిలో పవర్ పెట్టిరంటే దాన్ని ఖచ్చితంగా విజయవంతం చేస్తారు, చూపిస్తారు. అంటే మీ మనసు అటువంటిది, జాలిగుండె. చాలా మంది ఎక్కడన్నా అనర్థం జరిగితే ఉత్తనే మనం మీకు కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే జాలిగుండె, అయ్యో పాపం అనే శత్రువుకు ఆపద వచ్చినా కూడా అయ్యో పాపం అనే మనస్తత్వం ఒక స్త్రీ లోపల ఉంటుంది. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి మంచి జరగాలనే ఉద్దేశంతో మహిళలందరూ నవ్వుతూ ప్రభుత్వాన్ని దీవించాలనే ఉద్దేశంతో ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కూడా ఇందిరామిల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇవాళ ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మహిళా గ్రూప్స్లకి ఇంతకుముందు ఇంత ప్రియారిటీ లేకుండే. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా, దాని తర్వాత వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మహిళలకు ఇంత ప్రియారిటీ అనేది లేదు. ఈరోజు మా మున్సిపాలిటీ ఆఫీసులో కూడా కిరాణా షాపు కావచ్చు, ఛాయ్ కొట్టు కావచ్చు, అది ఏది ఉన్నా కూడా మహిళా సంఘాల వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. ఈరోజు కలెక్టరేట్లో కావచ్చు, మిగతా ప్రభుత్వ భవనాలు ఎక్కడున్నా కూడా సౌకర్యాలు మొత్తం కూడా మహిళల చేతికే పెట్టారు. ఎందుకంటే వారు సంపాదించిన సొమ్ము ఏదైతే ఉంటుందో కుటుంబ అవసరాలు తీర్చే అవకాశం ఉంటుంది, దాని ద్వారా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఒక మంచి లక్ష్యంతో ఏ పని తీసుకున్నా కూడా ప్రభుత్వం మహిళల పేర్ల మీద వారి యాజమాషితోని ఇక అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా విజయవంతంగా 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఇందిరామిల్లు కావచ్చు, రేషన్ కార్డు, గతంలో ఎన్నడో ఇచ్చిన రేషన్ కార్డులు మళ్ళీ రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి, నాకు తెలిసి డివిజన్ పరిధిలో ఇంకొకరికో ఇద్దరికో ఇవ్వాల్సి ఉన్నది రేషన్ కార్డు. అందరికి రేషన్ కార్డులు ఉన్నాయా? ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఉన్నాయి. ఎవరికి లేకున్నా మా కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు కావచ్చు తీసుకాసి ఇస్తున్నారు. వెంటనే ఆ రేషన్ కార్డులు కూడా మేము శాంక్షన్ చేపిస్తున్నాం, ఎంక్వైరీ జరిపించి. అట్లా కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ కూడా రేషన్ కార్డులు లేనిది లేదు. ముఖ్యంగా మన ప్రాంతం సింగరేణి ప్రాంతం కాబట్టి ఈ సింగరేణి ప్రాంతంలో రిటైర్మెంట్ కార్మికులు 15 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్ళు చాలా మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన సందర్భం. వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఎంత వస్తుంది అనేది సంబంధం లేకుండా వాళ్ళందరికీ కూడా గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆశీస్సులతో బయట నియోజకవర్గంలో 2 లక్షలకు సంవత్సరం ఆదాయం 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు ఇచ్చింది. కానీ మన నియోజకవర్గం చాలా మంది రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఉంటారు కాబట్టి 2,50,000 ఉన్నప్పటికీ కూడా యాన్యువల్ ఇన్కమ్ సంవత్సరం ఆదాయం 2,50,000 ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా రేషన్ కార్డు ఇవ్వడం ద్వారా ఓన్లీ బియ్యం అనేది ఒకటే కాదు, ఏదైనా ఆసుపత్రి సంబంధించింది ఏదైనా మనకు జబ్బు వస్తే ఆరోగ్యశ్రీ ఇప్పుడు 10 లక్షల రూపాయలు పెట్టింది. ఆరోగ్యశ్రీ ద్వారా వారికి జబ్బు నయం చేసుకునే అవకాశం. సన్న బియ్యం చూసుకుంటే గతంలో మనం ఆ బియ్యం మనకు కంట్రోల్లో మన బియ్యం ఇస్తే బియ్యం తెల్లారు మళ్ళీ తెల్లారు ఎవరికన్నా వస్తే వాళ్ళకి అమ్ముకునేదా? ఇప్పుడు ఇచ్చే బియ్యం మనం అందరం తింటున్నామా? అంటే అందరికి ఉపయోగపడే పనులు ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది.